కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఇది మగవాళ్ళల్లో కొన్నిసార్లు ఈజీగా చెప్పుకోలేనిది, అంటే మొహమాట పడుతూ సిగ్గుపడుతూ డాక్టర్స్తో కూడా ఆ ప్రాబ్లమ్ని సరిగ్గా షేర్ చేసుకోలేకపోతుంటారు. సో అందుకని ముందుగా దీన్ని మీరు ఆలోచించాలంటే ఇది కూడా ఒక వ్యాధి లాంటిదే. సో ఏదైతే మీరు డాక్టర్తో క్లియర్గా చెప్పగలిగితేనే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సెక్షువల్ డిజార్డర్స్లో 50% ఒక్కొక్కసారి ఏంటంటే మన అపోహ మాత్రమే ఉంటుంది, 50% డిసీజెస్గా ఉంటుంది. దాంట్లో ముందుగా చూసుకుంటే అంటే సెక్షువల్ డిజార్డర్స్ అనేది చూసుకుంటే ఇబ్బంది వచ్చేది ఫస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ మగవాడిలో పెనైల్ రీజన్లో కావాల్సినంత, అంటే సెక్షువల్ యాక్ట్కి కావాల్సినంత ఎరెక్షన్ లేకపోవటము. ఇంకోటి వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే ఎరెక్షన్ ఉంటుంది బట్ తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటము, అంటే వీర్య కణాలు తొందరగా లీక్ అవ్వటము, దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఇంకా శీఘ్ర స్ఖలనం అని కూడా అంటుంటాం. అయితే మరి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణాలు చూసుకుంటే ఫస్ట్ ఇది మోస్ట్లీ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇది ఒక నరాల బలహీనత, నరాలకు సంబంధించిన వీక్నెస్గా కన్సిడర్ చేస్తాము. అంటే హిస్టరీ చూసుకుంటే ఎందుకు వస్తుంది ఇది అంటే ఎప్పుడన్నా వెన్నుపూసలో దెబ్బ తగలడం కానీ, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదా దెబ్బ తగిలినప్పుడు సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడము ఇదొక కారణం. అయితే న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల కూడా, అంటే సరైన పోషకాహారాలు, శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని మనం అంటే ఏదో తింటున్నామని కాకుండా బలవర్ధకమైన ఫుడ్స్ మన శరీరానికి మనకి అవసరం అనేది తెలుసుకోలేక ఉండటం, అదొక రీజన్గా చూస్తాము. అంటే ఎవరైతే మనిషి సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకోకుండా న్యూట్రిషియస్ ఫుడ్, బలవర్ధకం ఇచ్చే ఫుడ్స్ లైక్ పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలానే ప్రోటీన్స్ కానివ్వండి, ఇవి సరిగ్గా బాడీకి సఫిషియెంట్గా ఇవ్వలేనప్పుడు కూడా ఈ నరాలు అనేవి స్లోగా వీక్ అవుతూ ఉంటాయి. అలానే ఇంకొక చూసుకుంటే ఏంటంటే ఏదైనా జబ్బులకి ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు ఆ మెడిసిన్స్ వల్ల కొంచెం టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో చూస్తాం. ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో హార్మోనల్ అంటాము, అంటే ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో చూసుకుంటే మోర్ దెన్ 3 years 4 years ఈ డయాబెటిక్ వాళ్ళు ఉండేసరికి డయాబెటిక్ న్యూరోపతి అనేది మనం వింటాం. ప్రతి కణము ఏదైతే నరాలు ఉంటాయో వాటికి రక్త ప్రసరణ తగ్గిపోయి వీక్ అవుతుంది. అలానే ఈ డయాబెటిక్ వాళ్ళల్లో ఈ పెనైల్ రీజన్లో కావాల్సినంత నర్వ్స్కి రక్త ప్రసరణ సరిగ్గా రీచ్ అవ్వక కూడా ఈ వీక్నెస్ చూస్తుంటాం. అయితే కామన్గా ఈ డయాబెటిక్ అనే వాళ్ళు 40-50 yearsలో చూస్తుంటాము. కానీ వీటికి సంబంధం లేకుండా కూడా చాలామంది ఇప్పుడు మాకు వస్తున్న కేసెస్లో 35-40 yearsలో కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం. మరి ఇవి కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏంటంటే మగవాడి ఫేజ్లో జనరల్గా వాళ్ళ ఉన్న 16 years నుంచి 70 years లోపల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ ఫేజ్ అనేది ప్రతి ఒక్క మగవాడు ఫేస్ చేసే ఉంటారు. కాకపోతే అది వ్యాధిలాగా కాదు, అదే దానంతటా అదే నార్మల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏంటంటే సైకలాజికల్గా చాలా ఇబ్బంది పెడుతుంది. ఎలా అంటే మాకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు డౌట్స్ ఉన్నాయి, నేను చేసుకోగలుగుతానా, వెళ్ళాలా వద్దా అని కూడా అడుగుతుంటారు. అంటే చాలా అమాయకంగా దీని గురించి నాలెడ్జ్ లేక అడుగుతారు. ఇక్కడ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మీరు చెప్పుకుంటే మనం జనరల్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఐదర్ పోర్నోగ్రఫీ లాంటివి చూడడం కానీ, చిన్న ఏజ్ నుంచే సెక్షువల్గా బాగా అడిక్ట్ అవ్వటము, అంటే వాటి గురించి బాగా ఆలోచించడం కానీ ఇదొక కారణం. అయితే ఎవరైతే మ్యారేజ్కి ముందు గర్ల్ ఫ్రెండ్స్తో కానీ బయట లేడీస్తో ఆడవాళ్ళతో వెళ్ళినప్పుడు తెలియకుండా ఒక గాబరా, ఒక గిల్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే వైఫ్తో మనం చేసే సంసారాన్ని అది లీగల్గా ఎటువంటి ఇబ్బంది, అది న్యాచురల్ థింగ్, సోషల్లీ యాక్సెప్టబుల్ అండ్ కరెక్ట్ థింగ్, అది చాలా కరెక్ట్ పద్ధతి. బట్ ఎప్పుడైతే బయట వాళ్ళతో లేడీస్తో వెళ్ళినప్పుడు తెలియని గాబరా, ఒక గిల్ట్ ఫీలింగ్, తప్పు చేస్తున్నానేమో అని ఫీల్, ఎవరైనా చూస్తారేమో అని తెలిసిపోతుందేమో అని ఒక కంగారులో కొన్ని సందర్భాల్లో తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మైండ్తో కూడుకున్నది. సెక్షువల్ యాక్టివిటీ అనేది ఉట్టి పెన్నీస్ రీజన్కే కాకుండా మైండ్ నుంచి కూడా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నేను చెప్పినట్టు ఈ కంగారు వల్ల, ఈ గిల్ట్ వల్ల ఎజాక్యులేట్ అయితే అది మైండ్లో అలానే ట్యూన్ చేసుకుంటారు. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇలా తొందరగా ఎజాక్యులేట్ అయింది, నెక్స్ట్ టైం కూడా ఇలానే అవుతుందేమో అనే ఒక గాబరాలో భయపడిపోతుంటారు. వీళ్ళకి మేము చెప్పేది ఒకటే, జనరల్గా మీకు అలాంటి డౌట్స్ ఉంటే ఒక ఆయుర్వేద వైద్యుడిగా మనం కలిసినప్పుడు మీ నాడి చూసి మీ సిమ్టమ్స్ని బట్టి మేము అనలైజ్ చేయగలుగుతాం అది ఏంటి అనేది.
ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది అంటే మనకు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి తెలుసుకోవడం. టెస్టోస్టిరాన్ కానీ, ఆండ్రోజన్స్ కానీ ఎలా ఉన్నాయి వీళ్ళల్లో అని చెక్ చేసుకొని అవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కమింగ్ టు మ్యారేజ్ వాళ్ళల్లో ఎందుకు వేరే పద్ధతుల ద్వారా తెలుసుకోవాలంటే అక్కడ ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి. అంటే పిల్లలు కలగకపోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ దానికి రిలేటెడ్ థింక్ ఈ టెస్టోస్టిరాన్ కానీ ఫీమేల్ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ ఇలాంటివి కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సో అందుకని తెలుసుకుంటాం అనమాట. కమింగ్ టు సింపుల్ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి సజెషన్ ఏంటి అంటే వాళ్ళు మానసికంగా కొంచెం కూల్ డౌన్ అయ్యి కొంత ఈ అవుట్ సైడ్వి పోర్నోగ్రఫీ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ సాధారణ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటే మంచి ఆహారం తీసుకుంటూ సరైన ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందు మానసికంగా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది ఒక కామన్ థింగ్ అని. అండ్ కమింగ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పెనైల్ రీజన్లో మన ప్రతి ఆర్గానికి అంటే కంటి దగ్గర నుంచి బొటన్ వేలు వరకు కూడా ప్రతి ఆర్గానికి మనకి రక్త ప్రసరణ నరాల ద్వారా నరాల కండక్షన్ అంటాం. ఈ నర్వ్ కండక్షన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే వాటి పని. మనం ఫింగర్స్ని కూడా కదపాలంటే ఇవన్నీ సరిగ్గా ఉండాలి. అలాంటిది పెనైల్ రీజన్లో ఈ ఏవైతే నర్వ్స్ వెజల్స్లో రక్త ప్రసరణ తగ్గిపోవటము, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా దెబ్బ తగలడం కానీ, వెన్నుపూసలో అరిగిపోవటము, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఒబేసిటీ ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ నర్వస్ వీక్నెస్ ఉంటాయి. ఇవి సరి చేస్తూనే ఓకే డాక్టర్ ఇవన్నీ అన్ని కంట్రోల్ ఉన్నా కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ షుగర్ కంట్రోల్కి వచ్చినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్సలు లైక్ మీరు వినే ఉంటారు రసాయన చికిత్స అని కానీ వాజీకరణం అనేది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడ్డది. దీన్ని ప్రాపర్గా ఒక ఆయుర్వేద వైద్యుడిని కన్సల్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనము కొన్ని ఔషధాలు సజెస్ట్ చేస్తాం. అంటే సార్ నిజంగానే అవి వీక్ అయ్యాయి, సైకలాజికల్ కాకుండా నిజంగా వీక్ అయ్యాయి అంటే వాటికి స్ట్రాంగ్ మెడిసిన్స్ ఏవో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈజీగా దొరికే అశ్వగంధ, కపికచు, శతావరి, విదారి గంధ అనేది ఇవి ఎప్పుడూ వింటూనే ఉంటారు. కాకపోతే మీరు తీసుకున్నంత మాత్రం మీకు ఎఫెక్ట్ ఉండదు. అది ప్రాపర్ డోసేజ్లో అనుపానంతో ఒక ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు మీరు తీసుకునే ఆహార విహార పథ్యాలతో తీసుకుంటేనే దానికి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే ఇవి చేస్తున్నా కానీ సరిగ్గా అనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాము, కొన్ని పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాం. అందులోనే ఈ రసాయన చికిత్సలు అంటాం. దీంట్లో సెలెక్టెడ్ హెర్బ్స్ని పాలల్లో కషాయం లాగా చేసి త్రూ యానల్ రీజన్ ద్వారా దాన్నే బస్తీ అంటాము. సో వాజీకరణ బస్తీ అనేవి ఇలాంటివి చేయగలిగితే మానసికంగా కొంచెం కంట్రోల్డ్గా ఉండి ఈ ట్రీట్మెంట్స్ లైక్ మానసిక ఒత్తిడి పెరిగిన వాళ్ళలో కూడా శిరోధార అంటాము. మన మైండ్ని చాలా వరకు కంపోజ్డ్గా ఉంచడానికి అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అంటే మేము అన్నీ చెప్పేది ఎందుకంటే వీటికి మీరు కంగారు పడిపోయి ఏదో భయంతో మార్కెట్లో దొరికేగలిగితే ఇట్లా ఎవరు చెప్తే వాళ్ళు మేము చెప్పినా కానీ ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్లో మీరు ఇవన్నీ చేసుకోగలిగితే ఎటువంటి సెక్షువల్ డిజార్డర్స్ అయినా కానీ ఇబ్బందులు లేకుండా మనం దాన్ని అధిగమించవచ్చు. సెక్షువల్ డిస్ఫంక్షన్ అయితే మనం జనరల్గా యూట్యూబ్ ఆన్ చేయగానే చూస్తుంటాం. సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఇది ప్రాబ్లం ఓన్లీ మగవాళ్ళకి సంబంధించి నా వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాము. కాకపోతే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఇద్దరిలో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో ఉంటుంది. మా క్లినిక్స్లో చూసుకుంటుంటే ఈ గత 5-10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఈవెన్ ఫీమేల్స్లో కూడా పాపం చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఏదో ఉట్టి మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఒకటే కాకుండా ఫిజికల్ సాటిస్ఫాక్షన్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మన లైఫ్ స్టైల్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఆయుర్వేదంలో మాకు చెప్పబడింది ఏంటంటే అన్ని దోషాలు, మలాలు, సప్తధాతులు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన శరీరము కరెక్ట్గా ఉంటుంది. దాంట్లో చూసుకున్నప్పుడు రస, రక్త, మాంస, మీద, అస్థి, మజ్జ, శుక్రము. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా మనం మగవాళ్ళ శుక్రం అంటాము, ఆడవాళ్ళ ఆర్తవం అంటాం. సో ఈ సప్తధాతువులు ప్రతి శరీరంలో ఉంటాయి. ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మన లైఫ్ స్టైల్ అనేది హ్యాపీగా లీడ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనము ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఆడవాళ్ళలో చూసుకుంటే లిబిడో అనేది చాలా కామన్గా వింటుంటాం. అంటే ఆ థాట్ రావట్లేదు డాక్టర్ గారు, ఆ మూడ్ రావట్లేదని ఈవెన్ కామన్గా ఆడవాళ్ళలో వినేవాళ్ళం. ఈవెన్ ఇప్పుడు మగవాళ్ళలో కూడా తెలుస్తుంది. అంటే ఆ డిజైర్ ఉండట్లేదు డాక్టర్ గారు అంటే రీజన్ చూసుకుంటే ఇది కొన్ని సందర్భాల్లో మన రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే మనం ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఈ హరిబరి లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ అలవాటు, ఫాస్ట్ లైఫ్కి అలవాటు అయ్యి ఈవెన్ ఫుడ్లో కూడా మనము ప్రాపర్ టైమింగ్ ఫుడ్ తీసుకోకుండా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ లేనప్పుడు అవి కావాల్సిన పోషకాలు ఇవ్వనప్పుడు బాడీ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. అంటే సెక్షువల్ యాక్ట్ అనేది ఒక మానసికానికి సంబంధించింది. అది మెంటల్గా అండ్ ఫిజికల్గా రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ లాస్ ఆఫ్ లిబిడో అంటే ఏంటి అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా ఆ కోరిక, ఆ డిజైర్ లేకపోవటం. అంటే సెక్షువల్గా పాలు పంచుకోవాలన్నప్పుడు ఆ థాట్ రాకపోవటము,
వెళ్ళినా ఏదో జరగాలి అన్నట్టు ఆ యాక్టివిటీ అవ్వడము, అందులో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడము జనరల్గా చూస్తుంటాము. అయితే దీనికి కారణాలు చూసుకుంటే ఫస్ట్ థింగ్ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అంటాము. అలానే మన లైఫ్ స్టైల్లో రోజువారీ యాక్టివిటీస్లో సెక్స్కి అసలు టైం ఇవ్వకపోవడము. మరి చూస్తుంటే ఏదో ఆ టైంకి అవ్వాలి అని నెలకో 2 నెలలకో యాక్టివిటీ జరిగేది కూడా చూస్తున్నాం. అండ్ ఆడవాళ్ళను చూసుకుంటే అంటే కొన్ని సందర్భాల్లో హార్మోన్స్ వల్ల, అంటే ఈ ఫీమేల్ హార్మోన్స్ వల్ల కూడా సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. కొంతమందికి సెక్షువల్ కన్నా ముందు వెజైనల్ మజిల్స్ అనేవి చాలా టైట్ అయిపోతాయి. అంటే వాళ్ళు కావాలని చెప్పకపోయినా ఆ వెజైనల్, అంటే ఎప్పుడైతే మగవాడు పెనిట్రేట్ చేయడానికి వెళ్తాడో వెజైనా అనేది చాలా టైట్ అయిపోవటం వల్ల అది పెనిట్రేట్ అవ్వక ఇద్దరికీ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే మగవాళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడం వల్ల ఆడవాళ్ళ ఆ కోరిక ఉన్న ఆ మగవాడు పెనిట్రేట్ చేసి తొందరగా ఎజాక్యులేట్ అయిపోయేసరికి మళ్ళీ అక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దీనికి ఒకటే ఒక చెక్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరు అసలు ఇద్దరి మీద ఉన్న ప్రేమ ఏంటి, ఎందుకంటే ఎమోషనల్గా ఇద్దరు కనెక్ట్ అయినప్పుడే సెక్షువల్గా ఆ కోరిక అనేది కలుగుతుంది. కమింగ్ టు ఏదైనా నిజంగానే హార్మోనల్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర మెడిసిన్స్ వాడుతుంటే దానివల్ల ఏమన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని మీరు కలిసినప్పుడు మీ నాడిని చూసి మీలో ఏం డెఫిషియన్సీ ఉన్నాయి, వాతపైత్య కఫాలు సప్తధాతుల్లో ఏంటి అనేది ఫుడ్ ద్వారా మేము సజెస్ట్ చేస్తుంటాము. ఆడవాళ్ళలో చెప్పాను కదా, ఈ సెక్స్ డ్రైవ్ తగ్గిపోయినప్పుడు హార్మోన్స్ అనేవి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకి తెలుసుకోవడం ఏంటి, ఆడవాళ్ళలో హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో వాళ్ళ చెస్ట్ అనేది కూడా, అంటే బ్రెస్ట్ అనేది మనము చూసుకుంటే సెక్షువల్ యాక్ట్లోనే కాకుండా మదర్ అంటే తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఒక మదర్కి బేబీకి ఫీడ్ చేయడానికి ఫుడ్ అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్స్ దెబ్బతిన్నప్పుడు చెస్ట్ అనేది కూడా, బ్రెస్ట్ అనేది కూడా చాలా అంటే రుడిమెంట్ అవ్వటము, ఆర్ హార్డ్నెస్ రావడము, పీజన్ సిస్ట్ లాంటివి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో దానికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. లైక్ శతావరి అనేది కానివ్వండి, ఆర్ ఈ చెస్ట్ బ్రెస్ట్ ఎనాలజ్మెంట్కి యవంత్యాది తైలము, మనము దానిమ్మ నుంచి దాన్ని డ్రై చేసి వచ్చే పౌడర్ అప్లై చేయటము, సరైన పోషకాహారాలు తీసుకోవడము, కొన్ని ఔషధాలు, అలానే కొన్ని థెరపీస్ ఆయుర్వేదంలో చెప్పేది నవరకిడి అనేది, ఇలాంటివి చేస్తూ ఉంటే అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఆడవాళ్ళలోనే బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎప్పుడైతే మన శరీరము అన్ని విధాలుగా బాగుంటుందో మగవాడు కానీ ఆడవాడికి కానీ చూడగానే ఆ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మగవాళ్ళలో కూడా మంచి దృఢత్వం ఉండడానికి నేను ఇంతకు ప్రతి వీడియోలో చెప్పినట్టు శతావరి, విదారిగంధ, అశ్వగంధ ఇలాంటి కప్పికచ్చు అనేటివి ప్రాపర్గా మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము ఇవ్వతే అనుపానంతో ఇచ్చినప్పుడు మంచిగా వర్కౌట్ అవుతాయి. సో అలానే నేను ఇంతకుముందు వెజైనల్ డ్రైనెస్కి చాలా మంచి ఔషధాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవి చేస్తూ అలవాటు పడిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ అనేది ట్యూన్ అవుతుంది. దానికి తగ్గట్టు వీళ్ళు స్ట్రెస్ లేకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నన్ను పర్సనల్ కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.